హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం ఈ చిన్న మోటార్ నుంచి అయితే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో లేదో అని అయితే చెక్ చేద్దాం. ప్రొడ్యూస్ అవుతామంటే జనరేటర్ లోపల ఉంటుంది కదా, దాంట్లో మోటార్ ఉంటుంది. దాన్ని రొటేట్ చేయడం వల్ల అయితే కరెంట్ అయితే వస్తుంది. అలాగే దీన్ని ఇప్పుడు ముందుగా మనం ఈ మోటార్ అయితే రొటేట్ అవుతుందో లేదో చూద్దాం. రొటేట్ అవుతుంది. ఈ లైట్ని కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే దాని నుంచి వచ్చిన అవుట్పుట్ కరెంట్ వస్తుందో లేదో చెక్ చేయాలి కదా. ఓకే, లైట్ కూడా అయితే గ్లో అవుతుంది. ఓకే, దీనికైతే ఇప్పుడు మనం వైర్స్ అయితే పెడదాం, కనెక్ట్ చేద్దాం. వైర్స్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీని నుంచి పవర్ అవుట్పుట్ వస్తుందో లేదని చూడడానికి అయితే దాన్ని ఇప్పుడు రొటేట్ చేయాలి. చూడండి, బ్యాటరీ అయితే ఎక్కడ పెట్టలేదు, రొటేట్ చేస్తున్నాను. లేదు, దీని నుంచి అయితే పవర్ అయితే రావడం లేదు. చూడండి, పవర్ అయితే రావడం లేదు. మన దగ్గర అయితే ఇప్పుడు ఇన్ని మోటార్స్ అయితే ఉన్నాయి. 775 మోటార్, డ్రోన్ మోటార్, గేర్ మోటార్స్, అలాగే ఈ యొక్క కూడల్లో అప్పుడు ఉంటుంది ఈ మోటార్, ఏసీ మోటార్ అంటారు. ఈ పక్కన ఉంది ఇది. ఈ మోటార్ అయితే ఎంత చూపించాను కదా, ఆ మోటార్ లాంటిది అయితే కాదు. మన దగ్గర ఇంటికాడ ఉంటాయి కదా, అలాంటి మోటార్స్ అయితే కాదు ఇవి. ఈ పక్కన రెడ్ కలర్ మోటార్, దానిపైన చూస్తే డిప్ కూడా మీకు రాడ్ అయితే పెద్దగా ఉంది. ఆ మోటార్ అయితే కాదు. ఓకే, ఇప్పుడైతే మనం డ్రోన్ మోటార్తో అయితే వద్దాం. డ్రోన్ మోటార్కి అయితే వైట్ సైడ్ కలుపుదాం. ఓకే, వైర్స్ కలిపిన తర్వాత అయితే ఇలా ఉంది. చూడండి, దీనికి కూడా అక్కడ బ్యాటరీ అయితే పెట్టలేదు. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని కూడా రొటేట్ చేసి చూద్దాం కరెంట్ వస్తుందో లేదో అని. లేదు, రొటేట్ చేసినా రావడం లేదు. నెక్స్ట్ అయితే ఈ మోటార్, అందరు మీకు చెప్పాను కదా, మనకి దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ మోటార్ పైన అయితే ఇదైతే షేక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఈ ఒక్క పీసే ఉంది. నేను అందుకే గేర్ మోటార్ తీసుకున్నా. పైన చూడండి, గేర్ మోటార్ అంటే అలాగ ఉంటుంది. దీంట్లో మోటార్ ఇది. ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ అయితే ఉంది దీంట్లో మనకి. దీన్ని రొటేట్ చేయడం వల్ల అయితే మనకి దాంట్లో ఫోర్స్ అయితే ఎక్కువ అవుతుంది, ఫాస్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కరెంట్ వస్తుందో చూద్దాం. వైర్లు కనెక్ట్ చేసి తిప్పుతున్నా, కరెంట్ అయితే వస్తుంది. కటింగ్ ప్లేయర్తో ఎందుకు తిప్పుతున్నానంటే చేతితో తిప్పితే మండుతుంది చెయ్యి, అందుకే కటింగ్ ప్లేయర్తో తిప్పుతున్నాను. ఓకే, ఇదైతే వర్క్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ మోటార్ లోపలైతే ఎలా ఉంటుంది, దీనికైతే వైర్స్ అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే, వైర్స్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని రొటేట్ చేద్దాం. ఎటు రొటేట్ చేసినా అయితే తిరుగుతం లేదు ఇది. దీంట్లోంచి అయితే పవర్ అయితే రావడం లేదు. నెక్స్ట్ అయితే మనకి ఈ మోటార్. ఓకే, ఇప్పుడైతే మనమైతే దీనికి వైర్స్ అయితే యాడ్ చేసుకున్నాము. దీని నుంచి అయితే పవర్ కూడా అయితే వస్తుంది ఈ మోటార్ నుంచి. ఓకే, ఇదైతే వర్క్ అవుతుంది. చూడండి, వైర్స్ అయితే నేను దూరంగా పెట్టి కూడా చూపుతున్నాను, బ్యాటరీ అయితే ఎక్కడ పెట్టలేదు. దీన్ని రొటేట్ చేసినప్పుడు అయితే పవర్ అయితే వస్తుంది. మీకు జనరేటర్ గురించి వీడియో కావాలంటే మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే ఈ మోటార్, దీన్ని డబుల్ సైడ్ మోటార్ అంటారు. దీనికైతే వైర్స్ కనెక్ట్ చేసాం. ఇంకోండి, దీంట్లోంచి కూడా అయితే పవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 775 మోటార్, దీనికి కూడా మనం అయితే వైర్స్ అయితే కనెక్ట్ చేసాము. దీన్ని రొటేట్ చేసినప్పుడు అయితే కరెంట్ అయితే రావడం లేదు. నెక్స్ట్ అయితే ఈ ఏసీ మోటార్. ఏసీ అంటే ఇప్పుడు డీసీ మోటార్కి ఆపోజిట్లో ఉంటుంది, అది ఏసీ అంటారు. దీని నుంచి 240 వోల్ట్స్ అయితే వస్తుంది. ఇది వర్క్ అవుతుంది, నేను ముందే చెప్తున్నాను మీకు. ఇంకా ఇదైతే 12 వోల్ట్స్, ఇది పెడితే ఇదైతే మాడిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు ఏసీ మోటార్ తీసుకున్నా.
ఇప్పుడైతే మనం బల్బ్ పెట్టి హోల్డర్ అయితే పెట్టాం దీనికి. ఇప్పుడు బల్బ్ కూడా పెడుతున్నాం. ఇది 240 వోల్ట్స్ దాకా ఉంది. వోల్ట్స్ చూడండి, దాని మీద డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ బల్బ్ పెట్టి చెక్ చేద్దాం ఇప్పుడు. బల్బ్ కూడా అక్కడ బ్యాటరీ అయితే లేదు, చూడొచ్చు మీరు. దీన్ని రొటేట్ చేయడానికైతే చాలా గట్టిగా ఉంటుంది, గేర్ మోటార్ లాగా. అందుకని చెప్పేసి నేను చిన్న రాడ్ అయితే తీసుకున్నా, ఐరన్ రాడ్ చిన్నది. దీంతో అయితే రొటేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, రొటేట్ చేస్తాను ఇప్పుడు. అనుకోండి, రొటేట్ చేయగానే పవర్ అయితే వస్తుంది. దీంట్లో అయితే ఎక్కడ ఫేక్ అయితే ఉండదు, ఇదైతే ఒరిజినల్. మీ దగ్గర కూడా ఇలాంటి మోటార్స్ ఉంటే కామెంట్ చేయండి. డీటెయిల్స్ చూడండి, 240 వోల్ట్స్ అయితే వస్తుంది. మన దగ్గర ఉన్న ఈ మోటార్స్ అయితే కరెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ మోటార్లో అప్పుడైతే అలా ఉంటుంది. దాని గురించి కూడా మీకు అయితే షార్ట్ అయితే పెడతాను. చూడండి, 12 వోల్ట్స్ ఇది లైట్, DC 12 వోల్ట్స్. ఈ 12 వోల్ట్స్ అయితే ఈ 4 మోటార్స్కి అయితే వర్క్ అయింది. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.